చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి విద్యాశాఖ సిద్ధమైంది. 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ విద్యార్థుల నమోదు పెంచేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ముద్రించిన కరపత్రాలు, బ్యానర్లను మండలాల వారీగా పంపించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ స్కూల్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు బడుల్లో ఉచితంగా అందించే మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్లు, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల పైన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించనున్నారు. అంగన్వాడీల్లో 5 ఏళ్లు పూర్తయిన పిల్లలను వారి ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తుంటారు. అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే 12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించాలి. అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించాలి. 13న సామూహిక అక్షరాభ్యాసం, 17న విలీన విద్య బాలికా దినోత్సవం, 18న డిజిటల్ విద్యపై అవగాహన, 19న క్రీడా దినోత్సవాన్ని నిర్వహించాలి. ఇలా మొత్తంగా 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది.